Manas, after joining Oxford English class, what change did you observe in yourself? Honestly, earlier I used to fear speaking in English front of people, but now the speaking English become a piece of cake for me. కేకా చాక్లెటా పైనాపిలా అయ్యో చరణ్, పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా ఈజీ అని మీనింగ్ రా బాబు. బేకరీ మెను అడుగుతున్నావు ఎందుకు? ఓకే ఫైన్, దెన్ హౌ డిడ్ యూ బికమ్ కాన్ఫిడెంట్? First days, sir made us talk with everyone in class to break the ice. ఐస్ బ్రేక్ చేశారా? కూల్ డ్రింక్స్ పార్టీ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. అయ్యయ్యో, బ్రేక్ ది ఐస్ అంటే అందరితో మొహమాటం తగ్గించి మాట్లాడడం అని మీనింగ్. వాట్ అబౌట్ యువర్ ఇంటర్వ్యూస్, డూ స్టిల్ గెట్ నర్వస్? Sometimes, yes. Last week during mock interview, suddenly my mind went blank. బ్లాంకా? బ్రెయిన్ కి రీఛార్జ్ అయిపోలేదా? చరణ్, యువర్ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ నీడ్స్ రీఛార్జ్. మైండ్ వెంట్ బ్లాంక్ అంటే టెన్షన్ వల్ల ఆన్సర్ గుర్తు రాకపోవడం అని మీనింగ్. దెన్ హౌ డిడ్ యూ మేనేజ్? I took a deep breath and got the ball rolling again. బాల్ రోలింగ్ ఇంటర్వ్యూలో కూడా క్రికెట్ మ్యాచెస్ జరుగుతాయా? చరణ్, గెట్ ది బాల్ రోలింగ్ అంటే మళ్ళీ పని స్టార్ట్ చేయడం అని మీనింగ్. ఐపీఎల్ ఆడిషన్ కాదు. నౌ ఐ థింక్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ ఇంప్రూవింగ్ బై లీప్స్ అండ్ బౌన్స్. లీప్స్ అండ్ బౌన్స్ అంటే కంగూరా కోచింగ్ సెంటరా ఇది? చరణ్, బై లీప్స్ అండ్ బౌన్స్ అంటే చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వడం అని మీనింగ్. షూ ట్రైనింగ్ వర్క్ కాదు. హార్డ్ టీచర్స్ వొకాబులరీ, హౌ డిడ్ యూ లిసన్ సో సీరియస్లీ? Because I'm always all ears in communication class. ఆల్ ఇయర్స్ అంటే ఎలిఫెంట్ రిలేటివ్స్ మీరు? చరణ్, ప్లీజ్ కంట్రోల్. ఆల్ ఇయర్స్ అంటే చాలా అటెన్షన్ తో వినడం అని మీనింగ్. ఇన్ అవర్ బ్యాచ్ లో సమ్ స్టూడెంట్స్ ఆల్వేస్ క్రియేట్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్. Exactly, they always add fuel to the fire. పెట్రోల్ బంక్ నుంచి డైరెక్ట్ గా వస్తారా వాళ్ళు? ఐఎమ్ ఆల్ డన్ విత్ దిస్ బాయ్. యాడ్ ఫ్యూల్ టు ది ఫైర్ అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే పెంచడం అని మీనింగ్. డీజిల్ బిజినెస్ వర్క్ కాదు. వాట్ అబౌట్ యువర్ రిలేటివ్స్, డు దే స్టిల్ లాఫ్ అట్ యువర్ ఇంగ్లీష్? No, yaar. Earlier they used to pull my leg, but now they appreciated my confidence. ఎప్పుడు చేశారా? నిజమా? పేడుందా నీకు? రే బాబు, పుల్ మై లెగ్ అంటే ఫన్ చేయడం, జోక్ చేయడం అని మీనింగ్. ఆర్థోపెటిక్ కేస్ కాదు. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? I want to think outside the box and build my career confidently. బాక్స్ బయట ఎందుకు థింక్ చేస్తావు? లోపల కరెంట్ పోయిందా? చరణ్, వన్ డే డెఫినెట్లీ ఐ విల్ లూజ్ మై మెంటల్ పీస్ బికాస్ ఆఫ్ యూ. థింక్ అవుట్ సైడ్ ది బాక్స్ అంటే డిఫరెంట్ గా, క్రియేటివ్లీ ఆలోచించడం అని మీనింగ్. ఆనెస్ట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా డేంజరస్. వై ఎగ్జాక్ట్లీ? వర్డ్స్ ఒక ప్లేస్ లో ఉండే మీనింగ్ మాత్రం ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోతుంది. That's why we joined Oxford English Academy. ఎగ్జాక్ట్లీ. లేకపోతే వెదర్ అంటే క్లైమేట్ రిపోర్ట్ అనుకొని అంబ్రెల్లా తీసుకొని తిరుగుతావు.